కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది. నిన్ననే హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి చంద్రఘోష్ ఈ కేసు విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కమిషన్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. రేపు కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఈటెల రాజేందర్ సోమవారం కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఇక ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించనుంది కమిషన్. నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ స్టార్ట్ కాబోతుంది. రేపు కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. అలాగే ఈటెల సోమవారం హాజరవుతారు. అలాగే ఈ నెల 11వ తేదీన కమిషన్ ముందుకి హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ప్రతాప్ విచారణ అయితే వేగవంతమైందని చెప్పుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ కూడా నిన్న హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ఆయన ఈ రోజు కూడా దీనికి సంబంధించిన వేగవంతం చేసేందుకు కూడా అంటే రేపటి నుంచి వరుసగా లీడర్లంతా కూడా విచారణకు రానున్న నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించిన ఫార్మాట్ అంతా కూడా సిద్ధం చేసుకోబోతున్నారు. రేపు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ ఉండాలి, ఏ విధంగా అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు చేసుకుపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసినట్లయితే కనుక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పూర్తి స్థాయి నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లు అయితే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చూసినట్లయితే కనుక నిర్మాణ విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నాణ్యత లేక పాటించకపోవడం అనేది ఈ అంశాలన్నిటి కూడా ఒకవైపు NDSA కానీ మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే చూసినట్లయితే కనుక ఇంకొక అడుగు ముందుకు వేసి బాధ్యులుగా ఎవరెవరైతే ఉన్నారో వారిపైన దాదాపు 33 మంది అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మాజీ ENCలు కానీ ప్రజెంట్ ఉన్న కొంతమంది అధికారులపైన కూడా కొంతమందికి యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించి కూడా ఏ సెక్షన్లు పెట్టాలనే దానిపైన కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఆ సెక్షన్స్ సహా ప్రస్తావించడం జరిగింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ కు సంబంధించి చూసినట్లయితే అధికారులంతా కూడా IAS అధికారులు కానీ ఇంజనీర్లు కూడా చాలా వరకు అయితే అప్పుడున్న ప్రభుత్వ ఆదేశాల మేరకే తామంతా నడుచుకోగలిగాము. తామంతా కూడా దాని మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించిన నిర్వహణ కానీ అదేవిధంగా అక్కడ సాయిల్ టెస్టెస్ కానీ జియోలాజికల్ సర్వేస్ కానీ ఇవన్నీ అక్కడ స్థల మార్పు అంశాలన్నిటికి సంబంధించి కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే మేమంతా పనిచేసామంటూ కూడా అధికారులంతా కూడా ఇప్పటికీ అఫిడవిట్ల రూపంలో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ముగ్గురు నేతలకు కూడా ఇప్పటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, అదేవిధంగా సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ తో పాటు సీఎం గా పనిచేసిన కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా కమిషన్ ఎదుట వచ్చి హాజరు కావాలని కూడా చెప్పారు. అయితే వాస్తవానికి ఈ రోజు కేసీఆర్ అటెండ్ కావాల్సి ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల కమిషన్ ను గడువు కోరడంతో కమిషన్ కూడా 11వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు రేపు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు రేపు కమిషన్ ఎదుట హాజరవుతున్నారు. దానికి సంబంధించి ఇరిగేషన్ ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు స్థల మార్పు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా మేడిగడ్డ నిర్మాణం సందర్భంగా కూడా ప్రాజెక్టు సంబంధించి డ్రాయింగ్ డిజైన్స్ కానీ అదేవిధంగా అక్కడ జియోలాజికల్ సర్వేస్ సంబంధించి కానీ ఈ అంశాలన్నిటి కూడా మాజీ మంత్రి హరీష్ రావును కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ ఫైనాన్స్ కు సంబంధించిన అంశాలకు సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా పూర్తి స్థాయిలో పనులు జరగక ముందుకే దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడం కానీ ఫైనాన్స్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కొన్ని ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా పనులు జరగక ముందుకే రిలీజ్ చేశారనే దానికి సంబంధించి కూడా వాటిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా నివృత్తి చేసుకోవాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. సో వచ్చే సోమవారం ఈటెల రాజేందర్ కూడా ఆయన కూడా కమిషన్ ఎదుట హాజరు కావాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. చెప్పండి ప్రతాప్, ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరవ్వాలి. ఆయన గడువు కోరని నేపథ్యంలో ఆయన 11కి ఆయనకు వెసులుబాటు కల్పించారు. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ హరీష్ రావు కూడా గడువు కోరితే ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుందా? వీరిద్దరిని కలిపి ఈయన కూడా ఆ డేట్కే ఇచ్చి వీరిద్దరిని ఒకేసారి విచారించే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరవుతానని కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. 6న ఖచ్చితంగా కమిషన్ ఎదుట వచ్చి తన ఉన్న సమాచారాన్ని కూడా కమిషన్ కు ఇప్పటికే వివరిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒక కేసీఆర్ మాత్రమే ఆయనకు 5న కాకుండా తర్వాత ఒక డేట్ ఇవ్వాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో 11 ఆయన కోరిన నేపథ్యంలో 11కు ఇవ్వడానికి కమిషన్ కూడా అంగీకరించింది. అందులో భాగంగానే 11కు యాక్సెప్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు కానీ అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు ఇద్దరు కూడా డేట్లు మార్చుకుని ఇప్పటివరకు ఏం కమిషన్ కోరలేదు. వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతామని కూడా కమిషన్ కూడా సమాచారం ఇచ్చారు. కాబట్టి వారు ఖచ్చితంగా రేపు
అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావు రేపు అటెండ్ అవుతారు. అదేవిధంగా సోమవారం 9th రోజు ఈ నెల 9 రోజు ఈటల రాజేందర్ కూడా అటెండ్ అయ్యి దానికి సంబంధించిన కమిషన్ సంబంధించిన ఏవేవైతే నోటీసులు ఇచ్చిందో, ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేసిందో, ఏవైతే ప్రశ్నలు సంధిస్తుందో వాటికి అన్నిటి కూడా నివృత్తి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. వీరిద్దరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కేసీఆర్ కూడా 11న అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కూడా దీనికి సంబంధించి కమిషన్ సంబంధించిన ఏవేవైతే అనుమానాలు వాటిని అన్నిటి కూడా నివృత్తి చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద కమిషన్ ఎదుట అయితే హాజరయ్యేందుకు అయితే ముగ్గురు నేతలు అంగీకరించారు. రేపటి నుంచి వరుసగా ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. మధు. రైట్, థాంక్యూ ప్రతాప్.